jungle. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే సర్పంచ్గా పోటీ చేయాలన్న వాళ్ళు నామినేషన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, మెంబర్కు పోటీ చేసే వాళ్ళ నామినేషన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో కూడా చాలా మందికి అయితే తెలియదు. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి. ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఈ అప్లికేషన్ ఫిలప్ చేయాలంటే మీరు ఎలక్షన్లో పోటీ చేయాలి అని అంటే మీ దగ్గర ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, అదేవిధంగా ఈ నామినేషన్ అంటే ఈ అప్లికేషన్ మీకు కావాలి అని అంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అప్లికేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే మన టెలిగ్రామ్ కానీ వాట్సాప్లో జాయిన్ కాని వాళ్ళు వెంటనే జాయిన్ కండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ పీడిఎఫ్ అనేది పంపించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ పీడిఎఫ్ అనేది ఓపెన్ చేశాను. ఈ విధంగా ఉంటుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను కనిపిస్తుంది కదా, నామినేషన్ పత్రాలను తనిఖీ నిమిత్తం చెక్ లిస్టు అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. మొత్తం 15 పేజీలు ఉంటుంది. చాలామంది ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఇప్పటి వరకు కూడా చూసి ఉండరు, కొంతమంది అయితే చూసి ఉంటారు. మీ గ్రామ పంచాయతీ పేరు అయితే ఇక్కడ ఫిలప్ చేయండి. తర్వాత మీరు ఎవరైతే సర్పంచ్కి పోటీ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ పేరైతే రాయండి. మీరు పోటీ చేయు పదవి సర్పంచ్ కాబట్టి ఇక్కడ సర్పంచ్, అదేవిధంగా మీరు పేరైతే రాయండి. ఇక్కడ వార్డు పేరు నెంబర్ అని అడుగుతుంది కదా, ఇది రాయాల్సిన అవసరం అయితే లేదు. నామినేషన్ పత్రము దాఖలు చేసిన తేదీ అని అంటుంది కదా, మీరు ఏ తేదీన నామినేషన్ వేస్తున్నారో ఆ డేట్ అయితే ఇక్కడ రాయండి. దాని నెంబర్ ఇక్కడ వేయాల్సిన అవసరం అయితే లేదు. నామినేషన్ వేసే దగ్గర ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళు నెంబర్ చెప్తారు, ఆ నెంబర్ అయితే ఇక్కడ వేయండి. అయితే మీరు పోటీ చేసే ఎవరైనా సరే జతపరచవలసిన పత్రాలను ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, మీ నో డ్యూ సర్టిఫికేట్ గ్రామ పంచాయతీ నుంచి సెక్రటరీ ఇస్తారు, మీ నో డ్యూ సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఇంటి బిల్లు క్లియర్ చేసినట్టు కూడా మీకైతే రిసిప్ట్ ఉండాలి. అదేవిధంగా మీకు ప్రపోజల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఇంటి టెక్స్, వాళ్ళ నో డ్యూ బిల్లు కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా లేవా అయితే చెక్ చేసుకోండి. ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. మీరు అదేవిధంగా ఇంటి టెక్స్ కానీ మీరు ఏవైనా అన్నీ చెల్లించలేదా చెక్ చేసుకోండి. మీరు ఇటు ప్రతి ఒక్కటి, ఎందుకంటే ఈ అప్లికేషన్ 15 పేజీలు ఉంది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తానని చెప్పాను కదా లింకు, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ రాయాలనంటే చాలా టైం పడుతుంది. సర్పంచ్ కేటగిరీకి సంబంధించి ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత మీరు నామినేషన్ ఎక్కడ వేస్తున్నారో వాళ్ళ దగ్గర రిటర్నింగ్ అధికారి ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మీరైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ రోజైతే అప్లికేషన్ చేస్తున్నారో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు అయితే ఈ అప్లికేషన్ అయితే చేయాలి. 5 తర్వాత అయితే ఛాన్స్ అయితే ఉండదు. ఇక్కడ ఫారం 3 అని కనిపిస్తుంది కదా, నామినేషన్ పత్రం. ఇక్కడ దీంట్లో మాత్రము గ్రామ పంచాయతీ పేరు, సర్పంచ్ పేరు, ఆ సర్పంచ్ క్యాండిడేట్కు ఎవరైతే ప్రతిపాదకుడు ఉంటారో అంటే ఎవరైతే సపోర్టర్ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్, క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే ఈ ఫామ్లో ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఫిలప్ చేసుకోండి. మీకు ఏదైనా అర్థం కాకుంటే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మీకైతే చెప్తారు. సర్పంచ్తో పాటు వార్డు మెంబర్ కూడా అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పేజీ నెంబర్ 7లో ఎన్నో వార్డు, ఆ వార్డు పేరు, ఆ గ్రామ పంచాయతీ, ఆ మండలము, ఆ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్, అదేవిధంగా ఆ క్యాండిడేట్ యొక్క పేరు, తండ్రి పేరు, వయస్సు, వాళ్ళ చిరునామా, ఈ విధంగా వాళ్ళ డీటెయిల్స్ కూడా అన్నీ ఫిలప్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్కి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి. పేజీలు 15 ఉన్నాయి. దీంట్లో సర్పంచ్ క్యాండిడేటు, అదేవిధంగా వార్డు మెంబర్కు అప్లికేషన్ ఫామ్ కూడా దీంట్లో అయితే ఉంది. మీరు ఈ పేజెస్ అనేటివి ప్రతి ఒక్కటి కూడా అన్ని ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే లేదు, కొన్ని మాత్రం ఫిలప్ చేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరైతే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.